ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడు అనే ఆసక్తితో ఉన్నావు కాదు. దైవజనుడు అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనములో నుండి దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్నాడు. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. మంచి పోరాటము పోరాడము, నిత్య జీవమును చేపట్టుము. ఎంత అద్భుతమైన మాట. తిమోతితో పౌలు అంటున్నాడు, మంచి పోరాటం పోరాడు. ఈ లోకంలో శ్రమలు రాకమునుపు, ఇబ్బందులు రాకమునుపు, కష్టాలు రాకమునుపు దేవునిలో ఒక మంచి పోరాటం ప్రభు కొరకు జీవించే వారముగా సాగిపోతూ ఉంటాం. అయితే శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, వేదన, వ్యాధులు రాగానే ఆ పోరాటం ఏదైతే ఉందో మన జీవితంలో ప్రభువు కొరకు జీవించాలనేటువంటి వైరాగ్యము తగ్గిపోయి, ఆసక్తి తగ్గిపోయి, సన్నగిల్లిపోయేవారుగా ఉంటాం. అయితే పౌలు అంటున్నాడు, మంచి పోరాటం. ఈ లోకము క్రైస్తవునికి ఒక పోరాటం. దేవుని బిడ్డలారా, ఈ పోరాటంలో ఏ రోజు కూడా ఏ సమస్యను బట్టి కానీ నువ్వు కృంగిపోకూడదు, నీరసించిపోకూడదు. మంచి పోరాటము పోరాడాలి. రెండో మాట అంటున్నాడు, నిత్య జీవం చేపట్టు. ఎస్, నువ్వు ఎప్పుడైతే మంచి పోరాటం పోరాడతావో దేవుని కృపను బట్టి దేవుడు నీకు నిత్య జీవాన్ని కూడా ప్రసాదిస్తాడు. అందుకే పౌలు గారు అన్నాడు, మంచి పోరాటం తిమోతి పోరాడు, నిత్య జీవమును చేపట్టు. ఉదయకాల సమయంలో ఏమైపోతున్నా ఏమో, నా జీవితం ఎందుకు ఇలా ఉంది, కష్టాలు ఎందుకు ఇలా వస్తున్నాయి అని దిగులుతో ఉన్నావా? దేవుని సేవకుడిగా ప్రభు నా ద్వారా హెచ్చరిస్తున్నాడు, మంచి పోరాటం పోరాడు. పరిస్థితులు ఏదైనా, పోరాటం ఏదైనా దేవుడిని పక్షాన నీకు విజయం ఇస్తాడు. సోలిపోవద్దు, సమస్యలిపోవద్దు. మంచి పోరాటం పోరాడు, నిత్య జీవాన్ని, పరలోకాన్ని, దేవుని రాజ్యానికి వారసుడు, వారసురాలుగా దేవుని కృప ద్వారా నువ్వు మారడానికి నేను ఎంతైనా ప్రయత్నించాలి. మంచి పోరాటం పోరాడు వారికి ఖచ్చితంగా దేవుడు నిత్య జీవం ఇస్తాడు. కాబట్టి ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. మంచి పోరాటం పోరాడి నిత్య జీవం నేను కూడా చేపట్టడానికి నాకు, నా కుటుంబానికి భాగ్యము దయచే ప్రభువా అని అడగలిగితే నిశ్చయముగా దేవుడు ఆ భాగ్యాన్ని ఇచ్చి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆయన స్థిరపరిచి, బలపరిచి దీవిస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మంచి పోరాటం పోరాడుము, నిత్య జీవము చేపట్టు మన వాగ్దానం ద్వారా మాతో మాట్లాడు. ఎంతమంది అయితే నేను కూడా మంచి పోరాటం పోరాడి నిత్య జీవం చేపట్టాలి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నారు, వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.